ఏదేమైనా మరి వీరు మరి ఇక్కడ జర్నలిస్టులుగా ఈ ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలంలో ఒక మంచి ఆలోచన చేసి మీరు మరి రాబోయే తరాలకు భవిష్యత్తు యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలబడడానికి వారిలో ఉన్నటువంటి క్రీడా టాలెంట్ నైపుణ్యతను ప్రదర్శించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇది ప్రత్యేకంగా ఇవాళ మరి ఇటు జర్నలిస్టులు అధికారులకు సంబంధించినటువంటి పోటీలు మనం ప్రారంభం చేసుకున్నాం. ఈ అధికారులు జర్నలిస్టులే కాకుండా ఈ పోటీల వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు క్రీడా అభిమానులకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలబడుతుంది. ఇవాళ అనునిత్యం జర్నలిస్టులు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మరి ఎక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ఎట్లా ఏ వర్తని కవర్ చేయాలా, వెనకబడవద్దు, ముందు ఉండాలని చెప్పేసి ప్రతి జర్నలిస్ట్ కూడా ఆరాట పడుతూ ఉంటాడు. సొంత పనులు కూడా మానుకొని మరి విశ్రాంతి అనేది ఉండదు. అదేవిధంగా మరి అధికారులు కూడా మరి 24 గంటలు పనిచేస్తూ ఒక రిలాక్స్ అనేది ఉండదు. కానీ ఇవాళ జర్నలిస్టులకు అధికారులకు అన్ని విభాగాల్లో పనిచేసే అధికారులకు కూడా కాస్త 5 రోజుల పాటు ఈ యొక్క క్రికెట్ పోటీలో పాల్గొని రిలాక్స్ గా సరదాగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి మరి చక్కగా ఈ యొక్క 5 రోజుల పాటు జరిగిన ఈ క్రికెట్ పోటీలు మరి క్రీడాకారులైనటువంటి అధికారులు జర్నలిస్ట్ సోదరులకు కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రౌండ్ కు సంబంధించి కూడా తప్పనిసరిగా నిర్వహణకు సిద్ధమైనటువంటి ఈ రోజు మనం ప్రారంభం చేసుకునేటువంటి సందర్భంలో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ క్రికెట్ కప్ మరి ప్రతి సంవత్సరం నిర్వహిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం 10వ సంవత్సరం ఇది కంటిన్యూషన్ చేసి మరి ఈ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో 5 రోజుల పాటు తీసుకున్నటువంటి పినపాక ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ, జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నేను నా తరఫున పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రారంభ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది క్రీడా స్ఫూర్తిని కొనసాగించడం అనేది ఏజెన్సీ ప్రాంతంలో మరి 10 సంవత్సరాలుగా కొనసాగిస్తా ఉన్నారు. ప్రత్యేకంగా నేను కొనసాగిస్తా ఉన్నారు. క్రీడా స్ఫూర్తి అనేది రాబోయే రోజుల్లో కూడా ఇలాగనే కొనసాగించి ఈ ప్రాంత క్రీడాకారులకు క్రీడా